సతీష్ ధావన్ సెప్టెంబర్ 25, 1920 ఒక భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఏరోస్పేస్ ఇంజనీర్, భారతదేశంలో ప్రయోగాత్మక ఫ్లూయిడ్ డైనమిక్స్ పరిశోధన యొక్క పితామహుడిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. శ్రీనగర్లో జన్మించిన ధావన్ భారతదేశంలో మరియు తరువాత అమెరికాలో చదువుకున్నాడు. భారత అంతరిక్ష కార్యక్రమం యొక్క విజయవంతమైన మరియు స్వదేశీ అభివృద్ధికి దారితీసిన అల్లకల్లోలం మరియు సరిహద్దు పొరల రంగంలో అత్యంత ప్రముఖ పరిశోధకులలో ధావన్ ఒకరు. అతను ఎంజీకే మీనన్ తర్వాత 1972లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క 3వ చైర్మన్గా నియమితుడయ్యాడు. ఇస్రో యొక్క 2వ లాంచ్ ప్యాడ్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు అతని పేరు పెట్టారు. ఏపీజే అబ్దుల్ కలాం వెనుక ఉన్న వ్యక్తిగా అతను గొప్పగా పరిగణించబడ్డాడు. వివరణ అవసరం. ధావన్ ఇప్పుడు భారతదేశంలోని చండీగఢ్ నగరంలోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల అని పిలవబడేది. అవిభాజ్య భారతదేశంలోని లాహోర్లోని మొఘల్పురా టెక్నికల్ కాలేజీ, పాకిస్తాన్, అక్కడ అతను భౌతిక శాస్త్రం మరియు గణితంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు, మరియు ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. 1947లో అతను యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా, మిన్నియాపాలిస్ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని మరియు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేశాడు. ఆ తర్వాత తన సలహాదారు హాన్స్ డబ్ల్యూ పర్యవేక్షణలో గణితం మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో డబుల్ పిహెచ్డిని పూర్తి చేశాడు. 1951లో లీప్మాన్ అంతరిక్ష పరిశోధనలో నాయకత్వం. ప్రధాన వ్యాసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 1972లో ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ అయ్యాడు మరియు అంతరిక్ష శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశాడు. ఏపీజే అబ్దుల్ కలాం 1979లో శాటిలైట్ లాంచ్ వెహికల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మిషన్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడంలో విఫలమైందని వివరించారు. బదులుగా దానిని బంగాళాఖాతంలో చేర్చారు. సిస్టంలోని ఇంధనంలో లీకేజీ ఉందని అబ్దుల్ కలాం బృందానికి తెలుసు, కానీ లీకేజీ చాలా తక్కువ అని వారు ఆశించారు, తద్వారా సిస్టంలో తగినంత ఇంధనం ఉందని వారు భావించారు. ఈ తప్పుడు లెక్కింపు మిషన్ వైఫల్యానికి దారితీసింది. ఆ సమయంలో చైర్మన్గా ఉన్న సతీష్ ధావన్ అబ్దుల్ కలాంను పిలిచి పత్రికలకు తెలియజేశారు, మేము విఫలమయ్యాము, కానీ నా జట్టుపై నాకు చాలా బలమైన నమ్మకం ఉంది మరియు తదుపరిసారి మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని నేను నమ్ముతున్నాను. ఇది అబ్దుల్ కలాంను ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే వైఫల్యానికి ఇస్రో చైర్మన్ బాధ్యత వహించారు. తదుపరి మిషన్ను 1980లో సిద్ధం చేసి విజయవంతంగా ప్రయోగించారు. ఇది విజయవంతమయ్యాక సతీష్ ధావన్ అబ్దుల్ కలాం హాజరు కాకుండా ప్రెస్ మీట్కు హాజరు కావాలని చెప్పారు. జట్టు విఫలమైనప్పుడు అతను నిందను తీసుకున్నాడని గమనించబడింది, కానీ జట్టు విజయం సాధించినప్పుడు సతీష్ ధావన్ 1984 వరకు ఇస్రో చైర్మన్గా ఉన్నారు. డైరెక్టర్ IISc 1962 నుండి 1981. ధావన్ 1951లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IIScలో ఫ్యాకల్టీగా చేరారు మరియు 1962లో దాని డైరెక్టర్గా మారారు. అతను భారతీయ అంతరిక్ష కార్యక్రమానికి అధిపతి అయినప్పటికీ, అతను సరిహద్దు పొరల పరిశోధన కోసం గణనీయమైన కృషి చేశాడు. అతని అత్యంత ముఖ్యమైన రచనలు హెర్మాన్ ష్లిచ్టింగ్ రచించిన సెమినల్ బుక్ బౌండరీ లేయర్ థియరీలో అందించబడ్డాయి. అతను IIScలో దేశంలోనే మొట్టమొదటి సూపర్సోనిక్ విండ్ టన్నెల్ను ఏర్పాటు చేశాడు. వేరు చేయబడిన సరిహద్దు పొర ప్రవాహాలు, త్రిమితీయ సరిహద్దు పొరలు మరియు ట్రైసోనిక్ ప్రవాహాల రీలామినరైజేషన్పై పరిశోధనకు కూడా అతను మార్గదర్శకుడు. అంతరిక్ష పరిశోధనకు మద్దతు. ధావన్ గ్రామీణ విద్య, రిమోట్ సెన్సింగ్ మరియు శాటిలైట్ కమ్యూనికేషన్లలో మార్గదర్శక ప్రయోగాలు చేశాడు. అతని ప్రయత్నాలు టెలికమ్యూనికేషన్స్ ఉపగ్రహం ఇన్సాట్ వంటి కార్యాచరణ వ్యవస్థలకు దారితీశాయి. IRS, భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం, మరియు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV, ఇది భారతదేశాన్ని అంతరిక్ష ప్రయాణ దేశాల లీగ్లో ఉంచింది. గౌరవాలు. ధావన్ జనవరి 3, 2002న బెంగళూరులో మరణించాడు. ఆయన చేసిన సేవలకు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రానికి ఆయన మరణం తర్వాత సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అని పేరు పెట్టారు. లూథియానాలోని సతీష్ చందర్ ధావన్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ బాయ్స్ అతని పేరు పెట్టారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్,
రోపర్ అతని గౌరవార్థం సతీష్ ధావన్ బ్లాక్గా కూడా పేరు పెట్టారు. 2019లో కాన్పూర్లోని ఉత్తరప్రదేశ్ టెక్స్టైల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ తన కంప్యూటర్ సెంటర్కు ప్రొఫెసర్ సతీష్ ధావన్ కంప్యూటర్ సెంటర్ అని పేరు పెట్టింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, 1951. ప్రొఫెసర్ మరియు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి, 1955. డైరెక్టర్, 1962 నుండి 1981. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యుఎస్. విజిటింగ్ ప్రొఫెసర్, 1971 నుండి 72. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్, బెంగళూరు. చైర్మన్, రీసెర్చ్ కౌన్సిల్, 1984 నుండి 93. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. అధ్యక్షుడు, 1977 నుండి 1979. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. చైర్మన్, 1972 నుండి 1984. ఇండియన్ స్పేస్ కమిషన్. చైర్మన్, 1972 నుండి 2002. అవార్డులు. పద్మవిభూషణ్ భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం, 1981. పద్మభూషణ్ భారతదేశం యొక్క మూడవ అత్యున్నత పౌర గౌరవం, 1971. జాతీయ సమగ్రతకు ఇందిరాగాంధీ అవార్డు, 1999. విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డు, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 1969. వ్యక్తిగత జీవితం. సతీష్ ధావన్ సెప్టెంబర్ 25, 1920న జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత జమ్మూ కాశ్మీర్, భారతదేశం రాచరిక రాష్ట్రంలోని శ్రీనగర్లో సరైకి హిందూ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి డేరా ఇస్మాయిల్ ఖాన్ నుండి వచ్చారు మరియు సతీష్ ధావన్ లాహోర్ మరియు కాశ్మీర్లో పెరిగారు. అతను సైటోజెనిటిస్ట్ అయిన నళిని ధావన్ను వివాహం చేసుకున్నాడు మరియు అతని కుమార్తె జ్యోత్స్నా ధావన్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సెంటర్లో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు.